ఈ విధంగా కొన్ని సీట్లు వస్తున్నాయి కాంగ్రెస్. అలాగే నా కేసీఆర్ గారు మిర్యాలగూడలో 12 సీట్లు వస్తే మెడల్ వస్తాయని చెప్పారు. అసలు ఏ విధంగా చెప్పారు, అసలు ఎలా ఉంటుంది? మా కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రులం ఎమ్మెల్యేల అందరం కలిసి మేము చర్చించుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 14 సీట్లు ఖచ్చితంగా మేము గెలిచే విధంగా మేము వ్యూహరచన చేసినాం. ఆ దిశగా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది, మన తెలంగాణ రాష్ట్రంలో 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అలాగే మన డెబిట్లో కూడా కేసీఆర్ గారు వీళ్ళకి ఏం తెలియకుండా చేస్తున్నారు, కరెంటు విషయంలో కానీ ఇంకా నీళ్ళ విషయంలో అనవసరంగా బదనాం చేస్తున్నారని చెప్పి మన డెబిట్లో టీవీ9 డెబిట్లో కేసీఆర్ గారు చెప్పారు. దాని మీద మీకు కేసీఆర్ గారు గతం లోపల ఏదైతే విద్యుత్ కానీ తాగునీటికి సంబంధించి కానీ అన్ని విషయాల లోపల ఏ విధంగా ఎవరెవరితో కాంట్రాక్టర్లతో కమిషన్లు మాట్లాడుకున్నాడో, ఏ విధంగా అయితే వాళ్ళు పనులు వదిలేసి పారిపోతున్నారో, గ్యారంటీ పీరియడ్ ఉన్నప్పుడు కూడా గ్యారంటీ పీరియడ్లో కూడా వాళ్ళు సపోర్ట్ ఇవ్వకుండా పక్కకు తప్పుకుంటున్నారు. అన్ని విషయాలను మా ప్రభుత్వం విచారణ చేస్తుంది. తప్పకుండా ప్రజానికానికి, తెలంగాణ ప్రజానికే మేము ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు తాగునీటి విషయంలో కానీ విద్యుత్ విషయంలో కానీ మా ముఖ్యమంత్రి గారే స్పష్టంగా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలిగినా అధికారుల పైన తగు చర్యలు ఉంటాయన్న విషయాన్ని స్పష్టంగా చెప్పినాం. దానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నాం. కలెక్టర్ల పైన అజమాయిషీ చేయడానికి సెక్రటరీ స్థాయి అధికారులను స్పెషల్ నోడల్ ఆఫీసర్లుగా అపాయింట్ చేసినాం. ఎండాకాలంలో కూడా ఎవరికి ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కూలిపోయినా కూడా అది ఏం కాలేదని చెప్పి మొన్న కూడా చెప్పారు. అది ఉట్టిగానే మంచి డిజైన్ చేసి చెప్పామని చెప్పి కేసీఆర్కి చెప్పారు. అసలు ఎందుకు అది సెంట్రల్ నుంచి కమిటీ వచ్చింది, కమిటీ కూడా వేశారని చెప్పి డెబిట్లో చెప్పారు. దాని గురించి మీరేం? డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో పనిచేసే సంస్థ. ఆ సంస్థ విచారణకు వచ్చి ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది. అది కేవలం మధ్యంతర రిపోర్టు, ఇంకా ఫైనల్ రిపోర్ట్ రావాల్సింది ఉంది. ఆ యొక్క రిపోర్టు ప్రకారం తగు చర్యలు తీసుకోవడం, ఏ విధంగా చేయాలనే దాని మీద నిర్ణయం చేస్తాం. కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి వ్యక్తి. ఆయన చెప్పిన మాటలు ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రం నమ్మే పరిస్థితులు లేరు. ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు ఇవ్వలేదు. నీళ్లు తీసుకొస్తా అని చెప్పి నీళ్లు తీసుకురాలేదు. సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళైనటువంటి ఎస్సీ ఎస్టీలకు మేము పరిగిలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సప్లాన్ తీసుకొచ్చినాం. జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు అభివృద్ధికి నిధులు రావాలని చెప్పి మేము ఆలోచన చేసినాం. వీళ్ళు తూట్లు పొడిచారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని, చంద్రశేఖరరావును, కేటీఆర్ను, హరీష్ రావును ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేక ఆ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళకు బీఫామ్స్ ఇస్తే కూడా ఎంపీలకు కేసీఆర్కే ఆ బీఫామ్ వాపస్ ముఖం మీద కొట్టి వాళ్ళు మా పార్టీలో వచ్చి చేరడం అనేది మీరంతా చూస్తున్నారు. కాబట్టి ఈ 15 ఆగస్టు తర్వాత, ఈ యొక్క ఎంపీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, జూన్ 13 తర్వాత అసలు ఆ పార్టీ దుకాణమే బంద్ అయిపోతుంది. మహారాష్ట్రలో ఒకటి బీఆర్ఎస్ పార్టీ అని పెట్టిరు విభాగం, ఆ విభాగం బంద్ అయిపోయింది. మీరు ఒకసారి మన విలేకరులకు పోయి చెక్ చేసుకోమని చెప్పండి. ఆ దుకాణం బంద్ అయింది, ఇది కూడా బంద్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళు ఏం చేశారంటే ఈ 10 ఏళ్లలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అన్ని విధాల సహాయ సహకారాలు ఇచ్చారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేశారు, నోట్ల రద్దుకు సపోర్ట్ చేశారు, రాష్ట్రపతి ఎన్నికల సపోర్ట్ చేశారు, ఉపరాష్ట్రపతి ఎన్నికల సపోర్ట్ చేశారు. చార్టెడ్ ప్లేట్లలో వాళ్ళ ఎంపీలను ఢిల్లీకి పంపించి పార్లమెంట్లో బిల్లులు నెగ్గే విధంగా కృషి చేశారు. కానీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు బీజేపీ తీసుకొస్తే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రైతాంగానికి సపోర్ట్గా నిలబడి ఆ యొక్క చట్టాలను వాపస్ తీసుకునే విధంగా, దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు, బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను బీజేపీ వాళ్ళే వాపస్ తీసుకునే విధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కృషి చేసిన విషయం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. భారత్ జూడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఈ యొక్క బీజేపీ, అదేవిధంగా ఈ యొక్క బీఆర్ఎస్ లాంటి కొన్ని పార్టీలు ఏదైతే ఎన్డీఏతో జతకట్టలేవో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రజలకు స్పష్టంగా తెలియజేసింది. కాబట్టి ఇండియా కూటమి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో ఆల్రెడీ మేము అధికారంలో ఉన్నాం.
ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కారు మాది కానీ వాళ్ళది కాదన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.